తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ దరఖాస్తు ఫీజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచి నిరుద్యోగులపై పెనుభారం మోపింది. గతంలో టెట్ పరీక్ష ఒక పరీక్షకు రాస్తే 100 రూపాయలు, 2 పేపర్లు రాస్తే 200 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక పేపర్ రాస్తే 1000 రూపాయలు, 2 పేపర్లు రాస్తే 2000 రూపాయలు విధించడం వల్ల నిరుద్యోగుల పెనుభారం పడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది నిరుద్యోగులు టెట్ పరీక్ష కోసం రేపటి నుంచి అప్లై అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ విధంగా ఫీజును అధికంగా పెంచడం వల్ల నిరుద్యోగులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ పార్టీలో అనేక సార్లు పరీక్షలకు అప్లై చేసి కోచింగ్ తీసుకుంటూ ఇలా నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలా ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఫీజులు తగ్గించి అతి తక్కువ ఫీజులనే ప్రవేశ పరీక్షలకు ఫీజులు నిర్ణయిస్తామని చెప్పి అధికారంలో వచ్చినాక 100-200 1000-2000 చేయడం సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే దీనిపై పునరాలోచన చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మీద విద్యాశాఖ అధికారులు నిరుద్యోగులకు భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టెట్ కు సంబంధించి కేవలం 11 సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీనివల్ల నిరుద్యోగులకు ప్రయాణ భారం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ టెట్ సెంటర్లో 33 జిల్లాల్లో ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఎక్కడ టెట్ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వెంటనే పెంచినటువంటి టెట్ ఫీజును తగ్గించి పాత ఫీజు పద్ధతుల్లో ఫీజును తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ సంబంధించిన పరీక్ష ఫీజును ఏదైతే పెంచిందో పెంచిన ఫీజును వెంటనే తగ్గించాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్ కి సంబంధించిన ఒక పేపర్ కి 200 రూపాయలు, 2 పేపర్లకు రాస్తే 300 రూపాయలు వసూలు చేసేది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పేపర్ కి 1000 రూపాయలు, 2 పేపర్లు రాస్తే 2000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 8 లక్షల మంది నిరుద్యోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ తరుణంలో అనేక మంది నిరుద్యోగులు 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో తీసుకుని అనేక రకాల ఆర్థిక బాధలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగులకు ఎటువంటి ప్రవేశ పరీక్షలు తక్కువ ఫీజులు వసూలు చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ప్రధానంగా పెంచినటువంటి టెట్ ఫీజు వెంటనే తగ్గించి పాత ఫీజును వసూలు చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ యొక్క స్టేట్ సెంటర్ సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 11 సెంటర్లలోనే నియమించడం జరిగింది. ఈ 11 సెంటర్లు నియమించడం వల్ల సుదూర ప్రాంతంలో వచ్చేటటువంటి నిరుద్యోగులకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ప్రయాణ ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా సకాలంలో అందకపోవడం వల్ల పరీక్షలు ఇట్లా రాయడానికి అవకాశం ఉండదు. కాబట్టి 33 జిల్లాల్లో టెట్ కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు నిర్వహించి ఏదేమైనా పాత పద్ధతిలో ఉన్నటువంటి పరీక్ష ఫీజులు వసూలు చేసి టెట్ కు సంబంధించినటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.